ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కావలసినటువంటి కసరత్తు ప్రారంభించినట్లు నెల రోజుల్లోపు ఈ ప్రక్రియ ముగించేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించింది. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ని ప్రకటిస్తాము అని ఎన్నికల కమిషన్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అయితే ఈ క్రమంలో ఉపరాష్ట్రపతిగా ఎవరిని బరిలోకి దించబోతోంది బీజేపీ. సరే, ఎన్డీఏ అని అన్నా అందులో బీజేపీకి ఎదురు చెప్పే వాళ్ళైతే ఎవరు లేరుగా ఆ కూటమిలో. సో బీజేపీ ఎవరిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోదించబోతున్నారు అన్నది కీలకం. అండ్ అదే సమయంలోనే ఉపరాష్ట్రపతికి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా ఎన్డీఏ వాళ్ళ మిత్రపక్షాలతో కాకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపే ప్రక్రియ కూడా ఖచ్చితంగా శ్రీకారం చుడుతుంది. ఇప్పుడు ఉండేది ఈ ప్రక్రియ. అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే, సరే పాలకపక్షం అయితే ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి బీజేపీ ఎవరిని నిలబెట్టినా వాళ్ళకు మద్దతు ఇస్తూ ఉంటారు. అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు, తనకు లోక్సభలో ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలోనూ ఎంపీలు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయమే. ఎందుకనంటే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏనే లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు తన రాజకీయ పంతా ఏంటి, జాతీయ రాజకీయాలకు సంబంధించి మేము రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే చూస్తాము, కానీ జాతీయ రాజకీయాల మీద మాకేమీ పెద్ద ఆసక్తి లేదు, ఏ కూటమిలోనూ మేము భాగస్వాములు కాదలుచుకోలేదు, అవసరాన్ని బట్టి విడతల వారీగా మద్దతు ఇస్తూ వస్తాము అని చెబుతూ వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు తాను ఏదైతే ఒక విధానాన్ని అవలంబించుకుంటూ వస్తూ ఉన్నారో ఆ విధానానికి ఎక్కడ డోకా లేకుండా అయితే సాగుతూ వస్తూ ఉంది. కారణం 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రంలో బీజేపీ వాళ్ళ ఎన్డీఏకి ఏ విషయంలో అయినా కనుక సంపూర్ణ మెజారిటీ దక్కుతూ వస్తూ ఉంది. అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం ఆ ఎన్డీఏ ఏమంటారు, వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థినో లేకుంటే వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లునో ఇంపాక్ట్ చూపించే పరిస్థితి అయితే ఎక్కడ లేదు ఇప్పటి వరకు. తన డిసైడింగ్ ఫ్యాక్టర్ కేంద్రంలో జగన్ గారు ఇటే అటైతే అనే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కడా లేదు కాబట్టి తన నిర్ణయం ఏమి సెంటర్ ఆఫ్ అటెన్షన్గా డిస్కషన్ జరగలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు 2 సభల్లో కలిపి 786 మంది సభ్యులు ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా గెలవాలి అంటే 786 394 మంది కావాలి, 394 కావాలి. కానీ ఎన్డీఏ కూటమికి 422 మంది ఉన్నారు. సో వాళ్ళకు వేరే వాళ్ళ మద్దతు ఏమీ అవసరం లేదు. కానీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కూడా వాళ్ళు కాసింత మిగతా వాళ్ళ మద్దతు కనుక కూడగట్టుకొని పోతూ ఉంటారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిర్ణయాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ వాళ్ళ నిర్ణయాలకి మద్దతు ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు. కొన్ని కాంప్లికేటెడ్ అనిపించినప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగానే నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారులేండి. ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ లాంటి ఇటువంటి వాటికి కీలకంగా ఉన్న వాటికి వ్యతిరేకించుకుంటూ వస్తూ ఉన్నారు, కొన్నింటికి మద్దతు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికని ఇంపాక్ట్ చేసే పరిస్థితి లేకపోయినా ఆ నిలబెట్టే అభ్యర్థిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, రాష్ట్రంలో రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే కేంద్రాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయంలో మంచి చెడు చూసుకొని ముందుకెళ్ళడమే. అంటే ఒక జనరలైజ్డ్ మద్దతు అయితే ఇచ్చుకుంటూ ఏమీ వెళ్ళరు, ఆప్షనల్గా మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడు కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేది చూసుకున్న తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వచ్చు. ఓవరాల్గా ఏకాభిప్రాయం కుదిరింది అంటే ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ పోటీలో కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి వైపు నిలబెడతారు అన్నది చూడాలి. బహుశా అభ్యర్థులు ఎవరు అన్నది చూసిన తర్వాత ఏమైనా నిర్ణయం జరుగుతుందేమో. వైసీపీ నిర్ణయం ఏంటో ప్రకటించాలి అంటే ఫస్ట్ షెడ్యూల్ రావాలి, ఎవరు బరిలోకి దిగుతున్నారో కూడా తెలియాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ ఇటువైపు నిలబడుతుంది అన్నది చూద్దాం.